దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ గారికి వందనాలు. మీకు అందరికీ వందనాలు. నా దేవుడు ప్రార్థన మీకు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి నేను అక్కడ మీటింగ్ నుంచి మరి ఇక్కడి నుంచి నేను బాగలేనప్పుడు మరి ముఖ్యంగా మరి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. అలిగానే మంట, కడుపులో నొప్పి, మరి నీరసం అయిపోతుంది. కానీ మా పిల్లోడు ఏంటంటే ఆడికి వచ్చేసి హాస్పిటల్లో చూపించుకుంటామా అని చెప్పాను అన్నాడు. ఇక్కడ 3-4 ఇంజక్షన్లు వేసుకొని తిరగాడికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు చాలా స్వస్థ ఇచ్చాడు, మంచి శక్తి ఇచ్చాడు, పని చేసుకోవడానికి నాకు ఆరోగ్యం ఇచ్చాడు. కానీ మరి తిరిగి ఆయన మళ్ళీ గోకురానికి వచ్చి స్థలంలోకి వచ్చి మరి నేను అక్కడ ఎండలో పనిచేసి బాగా అలసిపోయలేక మరి అక్కడ మరి ఎంత కడుపులో నొప్పి వచ్చేసింది, నీరసం వచ్చేసి మంట వచ్చేసింది, మరి నీరసంగా అయిపోతుంది. ఏందా ఇటు అయిపోతున్నా చెప్పి నేను అప్పట్లో నేను దేవుడికి మరపెట్టా, కన్నీరు కచ్చి ప్రార్థన చేశా. ప్రభా, మా కుటుంబంలో నేను ప్రార్థన పెట్టుకుంటాను, నాకు మంచి స్వస్థత కలగాల, మంచి ఆరోగ్యం కలగాలి ప్రభా, నీ స్థాన్ని నేను సాక్ష్యం చెప్పుకుంటానని దేవుడికి మరపెట్టి కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. అప్పుడు దేవుడు నాకు చాలా మేలు చేశాడు. అప్పుడు మరీ ఎక్కువైన మంట వచ్చేసింది, మరి కడుపు నొప్పి, అలిగన మంట, నీరసం వచ్చేస్తుంది. అప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభా నేను చాలా గోచారుతా ఉన్నా, గోచారి ప్రభా అని చెప్పి గంటకి మంచి స్వస్థత ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మరి కడుపు నొప్పి లేకుండా చేసేసాడు. దేవుడు నాకు గాయపాలస్తతో నా తాకాడు, ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడు. నా ప్రార్థన విని దేవుడు ఆలకిచ్చాడు, నా స్వరం ఆయన ఆలకిచ్చాడు. కాబట్టి ఈ సాక్ష్యం నాకు దేవుడి మేలు చేసినందుకు మీ అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ సాక్ష్యం జీవించి ఆశించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ కుటుంబంలో ఈ స్థలంలో చేరి ఆయన ఆరాధించి గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఏది మంచి సమయం? ఏది మంచి సమయం? సాయంకాలమా? ఏది మంచి సమయం? ఏది చెప్పాలి? ఉదయమా, నైటా, పగలా? దేవునితో గడిసే జ్యోతిరాజు గారు ఒక పాట పాడాడు, నీతో గడిప్రే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఏది మంచి సమయం చెప్పాలి ఎప్పుడైనా మీరు? అమ్మా, ఆయనతో గడిపే సమయం మంచి సమయం. ఈ మంచి సమయంలో అనగా ఆయనతో గడిపే ఈ సమయంలో ఈ వెల్లంటిలో ఈ కొండ మీద చేరి కొత్త కాలనీ కొత్త వెల్లంటిలో ఒక పక్క ఎండ భయంకరంగా ఉంది, వాతావరణం ప్రతికూలంగా ఉంది, నిస్సత్తువ, నీరసం,
ప్రభు ఈ నెలలో మనతో చెప్పాడు, నేను నీకు ఏం చేస్తాను అమ్మా, బలాన్నిస్తాను. ఆయనతో గడపడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై ప్రభుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మన అబ్రహాం గారి కుటుంబాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అబ్రహాం గారు, శారమ్మ గారు సాయంకాలం వేడైతే వాళ్ళకున్న అలవాటు ఏంటంటే స్నానం చేసేసి చక్కగా ప్రార్థనలో గడుపుతారు. ఎక్కడ ఎక్కడ ఎక్కడమ్మా? ఈ ఊర్లేనా? బయట ఊరికి పోతే ప్రార్థన చేయరా మీరు? గోగులపల్లి చేయట్లేదా? చేస్తారా లేదా? ఇంకో ఊరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే చాలాసార్లు మనకున్న అలవాటు ఏంటి, మనకంటే మీకు కోపం వస్తేమో, నాలాంటి వాళ్ళకి కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇంట్లో అయితే ప్రార్థిస్తారు, లేదంటే మందిరంలో అయితే ప్రార్థన చేస్తారు, కానీ బంధువులు ఇళ్ళకి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా, లేదంటే ఇంకో చోటుకి వెళ్ళినా ఆ ప్రార్థనా సమయాన్ని వదిలేస్తూ ఉంటారు జనరల్గా. కానీ అబ్రహాం గారు, శారమ్మ గారి గురించి నేను నిశ్చయంగా ఎందుకింత రూఢీగా చెప్తున్నానంటే, నేను చాలాసార్లు చూసా. ఓ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి డోర్ తట్టా, డోర్ వేస్తున్నారు, ఎడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ప్రార్థన అంటే ఎంతసేపు అమ్మా? మీకు స్తోత్రం, మాకు ఆత్రం ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. రండి కూర్చొని తిందాం. వీళ్ళు చేస్తానే ఉన్నారు ప్రార్థన. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను నిలబడి 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 నిస్సత్వం అయిపోయి ఇంకొద్దులే వెళ్ళిపోదామని వెళ్తున్నా. అప్పుడే డోర్ తీస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి కుటుంబం, ప్రార్థన చేసే కుటుంబం, ఈ మంచి కుటుంబంలో నుంచి మన సహోదరుడు కృపా ఆశీర్వాదం తబితా బ్లెస్సి మరి మన గోగులపల్లిలో ఉండి ఎంతో చక్కటి పరిచర్య ప్రభు కొరకు చేస్తూ ఉన్నారు. ఈ వెల్లంట్లోకి నేను వస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు ఉండేవి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. ఈడ ప్రార్థన పెట్టడం అవసరమా? అయినా ఇంత దూరం మన పాస్టర్కి ఏమీ పని పెద్దగా లేనట్టుగా ఉంది. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో పోయి ప్రార్థనలు పెడుతుంటాడు. అది దగ్గర అయితే బాగుంటుంది, కానీ దూర ప్రాంతం, కొండ ప్రాంతం, నిరుపేదలు, సరైన వసతులు లేని పరిచయం ఉంది. కానీ వీళ్ళు పరిచయం అయిన వాళ్ళు కాదు. మా ఎర్మియా వారి కుటుంబం కానీ ఇంకా చాలామంది మన సహోదరులు ఉన్నారు. మన సహోదరుడు అక్కడికి వచ్చి పరిచయం చేసి ఉండేవాడు కాదు. అసలు తబితాబ్లెస్ ఎవరో కూడా మనకు తెలిసిండేది కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఇది. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడవడం, నడిపించబడడం మనం అలవాటు చేసుకోవాలి. అబ్రహామును పిలిచినప్పుడు ఏ ఊరికి వెళ్ళాలో అబ్రహాముతో దేవుడు చెప్పాడా? చెప్పలేదా? చెప్పలేదు. అబ్రహాము నమ్మాడు, విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు. ఇది ఎండాకాలం కనుక దారిలో వస్తూ ఉంటే రాత్రిలో కొన్ని జంతువులు కనిపిస్తూ ఉంటాయి, పెట్ యానిమల్స్. ఏంటయ్యి చెప్పాలి? ఏ జంతువులు కనిపిస్తాయి? మా పులి, సింహాలు, చెప్పండి రా, పావులు. ఇంకా రాత్రిలో రోడ్లలో కనిపించేది అంటే గొర్రెలు. ఈ నైట్ అంతా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అవి ఎక్కడికి పోతున్నాయో, హలో మిస్టర్ షీప్, ఎక్కడికి పోతున్నావు తెలుసా నీకు అంటే, ఐ డోంట్ నో, నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను. బట్ ఎవరు నడిపిస్తున్నారు వాటిని? కాపరి నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపిస్తుంటే ఈ గొర్రెలు వెంబడి వెళ్తూ ఉంటాయి. ఆయన గడ్డిందో లేదో వీటికి తెలియదు, ఆకలి తీర్చబడుతుందో లేదో తెలియదు. కాపరి ఇటు నడిపిస్తే అటు గొర్రెలు నడిచిపోతూ ఉంటాయి. మనం ఆయన మేపు గొర్రెల బర్రెల. ఒక సేవకుడు అసలు మనం గొర్రెలం కాదు, అనవసరం గొర్రెలు అన్నారు, కానీ మనం ఇంకోటి అనాలి అని చెప్పాడు ఆయన. సరే, కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడవడం, నడిపించబడడం మనం నేర్చుకోవాలి. మనకు అన్ని పరిస్థితులు ప్రతికూలంగా లేదా అనుకూలంగా అన్నీ కనిపించవు. ప్రతికూలంగా కొన్ని కనిపిస్తూ ఉంటాయి.
కాబట్టి దేవా నీ చిత్తం ఇది ప్రతికూలమైతే కానివ్వండి, అలాగే ఉండేవండి. లేదా అనుకూలమైతే ప్రభా నీ స్తోత్రం. ప్రతికూలమా? ప్రతికూలతల మధ్య నేను నడవాలని నువ్వు అనుకుంటున్నావా? నీ ఉద్దేశమా? నీ చిత్తం అది? నేను ప్రతికూలతలో నడవడం, నాకు ఆకలి తప్పులతో అల్లాడడం నీ చిత్తమా? నేను అనారోగ్యాలు బారిన పడటం నీకు చిత్తమా? నేను అవమానాలు పొందడం నీకు ఇష్టమా? అది నీ చిత్తమేనా? అయితే కానీ ప్రభువా, అలాగే కానీ. ఓ సేవకుడు ఏమంటాడంటే, ఒకవేళ నాకున్న సమస్యలు నా దేవునికి నాకు దగ్గర చేస్తాయంటే, నా దేవుణ్ణి నన్ను దగ్గర చేస్తాయి అనుకుంటే, ఎన్ని సమస్యలైనా పడ్డానికి నేను ఇష్టంగానే ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుతూ వచ్చాడు. అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం, ప్రతి దేవుని బిడ్డ దేవుని నమ్మి ఆయన చిత్తానుసారంగా నడవడం అనేది మనకి ఎంతో ఎంతో ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. Let us read the book of First Chronicles chapter 4:10. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యం చదువునా? యెబెజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, అయ్యా నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ప్రార్థించగా దేవుడు అతడి మనవి చేసిన దానిని ఆలకించి దయచేసాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అబ్రహాము గారి, శారమ్మ గారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రార్థన పరిచర్య బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఉన్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీ ఘననామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు. నేను దేవుని దగ్గర రాత్రంతా చెప్పండి ఏం చేశాను? కన్నీరు గార్చాను, ప్రార్థించాను. నాకున్నటువంటి నా బాధను బట్టి, నా ఇబ్బందులను బట్టి, నా అనారోగ్య సమస్యను బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఓ తీర్మానం చేసిన ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లయితే నా కుటుంబంలో నేను ప్రార్థన పెట్టుకుంటానయ్యా. నిన్ను నేను జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తా. ఎక్కడ స్తుతిస్తాను? దారిలోకి వెళ్ళి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి తరువుసాటు కాదు. కీర్తనకారుడు ఏమంటాడు? నీ ప్రజల మధ్యలో నేను నిన్ను స్తుతిస్తా. హల్లెలూయా. నీ ప్రజల మధ్యలో స్తుతిస్తా. చాలా మందికి ప్రజల మధ్యలో స్తుతించడం అంటే కాస్త కష్టంగా ఉంటుంది. రహస్యంగా బ్రతికిపోవాలనుకుంటారు. దేవా నువ్వు రహస్యంగా దయచెయ్యి ఆశీర్వాదాలండి, నేను కూడా రహస్యంగానే ఉంటాను, ఎవరికి క్రైస్తవుడిగా నేను అనిపించుకోను, ఏదో వస్తున్నాను పోతున్నాను అన్నట్టుగా ఉంటాను. నేను నీ ప్రజల మధ్యలో స్తుతిస్తా, నువ్వు చేసిన కార్యాలు నేను చెప్తా, వివరిస్తా. దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చేసినటువంటి కార్యాలు మనం చెప్పడం దేవుని చిత్తం. కొన్నిసార్లు యేసు ప్రభువే చెప్పాడు, దో ఎవరితో చెప్పగాక వెళ్ళిపో. స్వస్థ పొందావా? పొందానయా. ఎవరితో చెప్పుకోక వెళ్ళిపో అని చెప్పాడు. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు, త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటున్నారు. వాళ్ళు యేసు ఆ దారిలో వెళ్తున్నప్పుడు, యేసు యేసు ప్రభువా మమ్మల్ని బాగు చేయవా, యేసు ప్రభువా మమ్మల్ని బాగు చేయయ్యా. ఊర్లో అవమానాల మధ్య, ఆప్యాయత కరువై, అన్నదమ్ముల మధ్య,
బంధువుల మధ్య చీ అనిపించుకొని బ్రతుకుతా ఉన్నాం. ఏ బ్రతుకులయ్యా మా బ్రతుకులు, నిందల పాలైపోయిన మా బ్రతుకులు, కాస్త కనికరం చూపించవయ్యా మాకు అంటే ప్రభు జ్ఞాపకం చేసుకొని వాళ్ళిద్దరికి చూపించాడు. ప్రభు వాళ్ళతో ఖండితంగా ఏం చెప్పాడంటే, మీరు ఎవరితో చెప్పొద్దు, వెళ్ళిపోండి అన్నాడు. కానీ వాళ్ళు ఆ దేశం అంతా ప్రకటించారని వాక్యంలో ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా ప్రకటన చేశారు వాళ్ళు. ఓ తీర్మానం చేసుకున్నాడు ప్రార్థన చేసి. చూడండి, ఎబ్బేజు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఎబ్బేజు అనగా వేదన, చెప్పండి అంతేనా, చదువుమా, వేదన పుత్రుడు. పేరు ఏం పేరంట? ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. వేదన, కన్నీళ్ళు, కష్టాలు. కొంతమంది ఇది ఏ టైంలో పుట్టాడో కానీ వీడు పుట్టినప్పటి నుంచి మాకు అన్ని కన్నీళ్ళేనని. వాస్తవంగా వాడు పుట్టినందుకు కాదు, వాడు పుట్టినందుకు కాదు. నీ జీవితంలో ఏదో జరిగింది, నువ్వు దేవునికి ఏదో వ్యతిరేకంగా నడుస్తున్నావు, నీ బ్రతుకులో సరైనటువంటి పరిస్థితులు ఆగలేవేమో. ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎబ్బేసుకు వాళ్ళ అమ్మ పేరు పెట్టింది, వీడు ఎబ్బేసు, వేదన. వీడు ఆడుంటే ఆడే వేదన. కొంతమంది ఉంటారండి పాపం, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సంతోషంగా ఉంటారు, అందరూ సమాధానంగా ఉంటారు, అందరినీ సంతోషపరుస్తారు. వాళ్ళు ఉన్నారంటే ఒక ధైర్యం, మాకు ఇంకేం, ఒక ఆదరిస్తారు. కొంతమంది బలపరుస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఏం చేస్తాయంటే బలపరుస్తూ ఉంటాయి. మా సార్ ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్ చంద్రయ్య అని. ఆయన చాలా కష్టపడి చదువుకున్నాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు. ఒకేసారి 3 ఉద్యోగాలు వచ్చాయి. ఆ మధ్య నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం చెప్పలేక భయపడిపోయి చల్లగా ఎగ్గొట్టి అల్లూరికి వచ్చి చేరిపోయి పాఠాలు చెప్పుకుంటా ఉండా. మనం చేసే పని ఏంటంటే, మనం వల్ల కాలేదనుకుంటే ఏదో ఒక సాగు పెట్టేస్తాం అనమాట. అరే రాలేదు సార్, నీరసంగా ఉంది. నీకు ఎప్పుడు నీరసంగా లేదు చెప్పు, నీ జీవితాంతం నీరసమే. అంటే మనం తప్పించుకోవడానికి ఏదైనా చేస్తుంటాం. నేను కూడా ఆ విధంగా చేసి అల్లూరు కాలేజీలో హ్యాపీగా జరిగిపోతా ఉంది. సడన్గా ఒకరోజు కావాలకి వెళ్ళాల్సి వచ్చింది. నా బుక్స్ తీసుకున్నాను కానీ మళ్ళీ ఇవాళ లైబ్రరీలో. సరే బుక్స్ ఇచ్చొద్దామని పోతే ఎదురుగా కూర్చోన్నాడు మా సార్. రమేష్ బాబు ఇట్రా అన్నాడు. ఆయన ఒకటే నేను రమేష్ బాబు అని పిలిచాను. ఏమయ్యా రమేష్ బాబు, ఏమి చేస్తున్నావు అన్నాడు. సార్ నమస్తే సార్. ఎక్కడా నువ్వు? సార్ నేను అల్లూరులో ఉంటున్నాను సార్. ఏమి ఇక్కడ ఎగ్గొట్టి పోయినవే అన్నాడు. సార్ ఇక్కడ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు సార్ అల్లూరులో. ఎవడోడా సర్టిఫికేట్ ఇయ్యింది నీక, చెప్పు ఫోన్ చేస్తా అన్నాడు. వాస్తవంగా ఇది అబద్ధం నేను చెప్పింది. పాపం వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వాలి, నేనేదో తప్పించుకోవడానికి. ఆయన ఒక మాట నాతో అన్నాడు. నా విషయం అంతా అర్థమైపోయి, ఓహో నువ్వు భయపడుతున్నావా. ఆ మధ్య అప్పుడు మనం ఈ సైజులో లేవు అనమాట, ఈ దినేష్ సైజులో ఉన్నాం కాబట్టి ఈ సైజులో లేవు, చాలా పిల్లల్లాగా ఉన్నాం. నేను టచ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, అల్లూరు కాలేజీలో లెసన్ చెప్పేటప్పుడు పక్కన చేయించి ఏం మావ బాగుండవా అన్నాడు. మావేవుడు రా అంటే సార్ నమస్తే, సారీ సార్ అన్నాడు. అప్పటి నుంచి అర్థమైపోయింది, ఓహో మనం కానీ టచ్ చేయకపోతే పిల్లలకి మనకు తేడా ఉండదు, అందుకే మనం మావ అంటారు, బామర్ది అంటారు, చిన్నాయన అంటారు, పెద్దనాయన కూడా అంటారు. అప్పుడు నేను టచ్ చేయడం నేర్చుకున్నా. సరే మొత్తానికి మా సార్ పిలిచి ఒక మాట్లాడాడు. నా పరిస్థితిని గమనించి వినండి. నువ్వు క్లాసులో నిలబడ్డావంటేనే చెప్పేసినట్టేనయ్యా, పో క్లాస్కి వెళ్ళిపో అన్నాడు. అదేంటి సార్ నా ఉద్యోగం బాగాలేదా? నీ ఉద్యోగం పోయితే నువ్వు పో క్లాస్కి వెళ్ళిపో అన్నాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి, తెలుసుగా హాస్టల్లోకి వెళ్ళి వెంటనే మళ్ళా నా ఉన్న డ్రెస్సే టక్ చేసేసి వచ్చేసే క్లాస్కి. అంటే కొంతమంది మాటలు మనల్ని ఏం చేస్తాయంట, బలపరుస్తాయి. కొంతమంది మాటలు నిరాశ నిస్పృహల్లోకి తీసుకెళ్తాయి, కన్నీళ్ళకి కారణాలు అవుతాయి, కష్టాలకు కారణాలు అవుతాయి, అవమానాలకి అనుమానాలకి తావిస్తాయి. ఎబ్బేసుకోవాలి అమ్మ పేరు పెట్టింది. వీడు వేదన పుత్రుడు అండి. వీడు వేదన. మన వేదనలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, పరిస్థితులు ఎలాగున్నా సరే, ఎబ్బేసు ఎలాంటి వాడంటే
దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో చెప్పండి ఏం చేశాడు? మొరపెట్టాడు. దేవుని వాక్యంలో ఉంటుంది, ఆయన సన్నిధిలో మొరపెట్టిన వారిని, నిజముగా మొరపెట్టిన వారి యొక్క ప్రార్థన, ఆయన సన్నిధిలో ప్రార్థించిన వారిని, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన వారి ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. ఆయన ఎబ్బేసు మొరపెట్టాడు. కొంతమంది చెప్తారు, సార్ మీరు మా పక్షాన్ని మొరపెట్టండి సార్ అని. ఖచ్చితంగా మా పని అదే కదా. మరి మీరు మేము గురకబెట్టి నిద్రపోతాం సార్. ఇంకా మంచిది అయితే, వందనాలు, స్తోత్రాలు. మళ్ళా చెప్పండి, మళ్ళీ మేము మొరపెడతా ఉంటాం, మీరు గురపెడతా ఉందరు. ఎబ్బేసు చూడండి జీవితం ఎట్టుందో. ఓ తీర్మానం కలిగి ప్రార్థన చేశాడు. చదువుతారా మాటనే? ఎబ్బేసు దేవుని గురించి మొరపెట్టి, చూడండి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఒక మాట అడిగాడు, అయ్యా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన ప్రార్థన ఎందుకో కొంతమందికి అర్థం కాదు, చేస్తూనే ఉంటారు అనమాట. దేనికి చేస్తానంటే దేనికి చేశానా, ఏ విషయంలో చేశానంటే ఏ విషయంలో చేశానా. ఇశ్రాయేలీల దేవుని సన్నిధిలో ఎబ్బేసు ఏం చేస్తున్నాడంటే మొరపెట్టాడు. ఆ మరొకడు ఎవడంట, దేవా నీవు నన్ను ఏం చేయాలా, ఆశీర్వదించాలా. నేను అడుక్కు తినేవాడుగా ఉండకూడదయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, నేను నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నా, నువ్వు నాకు ఒక అద్భుతం చేయాలయ్యా. ఊరికే కాదా, ఏదో ప్రార్థన పోతున్నా వస్తాను కాదు, అద్భుతం చేయాలి నువ్వు నాకు. ఏదైనా నీవే చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. ఏదైనా ఒక కార్యం చెయ్యాలి, అద్భుతం చెయ్యాలి, నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. అలాంటి ప్రార్థన చూడండి, ఓ పర్పస్తో కూడినటువంటి ప్రార్థన, ఓ ఉద్దేశంతో కూడినటువంటి ప్రార్థన. ప్రార్థనలో ఒక స్పష్టత, ప్రార్థనలో ఒక ఉద్దేశం, ప్రార్థనలో ఒక కోరిక, ఒక విన్నపం. పాలి అంగిచ్చ గారు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నాకు సైకిల్ ఇవా. సైకిల్ ఎందుకు నీకో, పరిచయం చేసుకుంటానయ్యా సైకిల్. ఆయన అడగతానన్నాడు, ఇది ఇచ్చిందిలే. ఆయన అడగతానన్నాడు, ఇది ఇచ్చిందిలే. ఒరో సీరియస్గా అడిగాడు, ఏంది ప్రభు సైకిల్ ఇవ్వండి ఇవ్వని. మరి నువ్వు సైకిల్ అంటున్నావు, కానీ అసలు ఏ సైకిల్ అడిగావా, ఏ సైకిల్ కావాలి అడిగావా? స్పష్టత లేదురా నీ ప్రార్థనలో. మనకు ప్రార్థన చేసేటప్పుడు ఆ కోరిక ఉండాలి, పొందుకోవాలనే ఆశ ఉండాలి, పొందుకోవాలనే ఆ స్పష్టత ఉండాలి, దేవుని సన్నిధిలో పొందుకోవాలనేటువంటి కోరిక ఉండాలి. ఎబ్బేసుకుంది, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి. హల్లెలూయా. ఆ తర్వాత ప్రార్థన చేశాడంట దైవజనుడు, అయ్యా నాకు ఒక మంచి అమెరికన్ సైకిల్ కావాలా. మామూలుగా ఉండకూడదు, నేను తక్కుతుంటే. సరే పో ఇస్తా పో అన్నాడు, అంతే, ఇచ్చేసాడు దేవుడు. అంటే ప్రార్థనలో ఒక స్పష్టత, ప్రార్థన ఒక ఆశతో కూడిందై ఉండాలి. దేవుని వాక్యంలో ఏముంది, యజమాని యొక్క చేతి వైపు దాసుడు తన కన్నులతో చూచినట్లుగా, యజమానురాలి యొక్క చేతుల వైపు దాసురాలు చూచినట్లుగా నా కన్నులు నీ వైపు చూస్తున్నాయ్యా. హల్లెలూయా. ఏదైనా నువ్వు ఇస్తావని నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఓ స్పష్టత, ఓ ఆశతో కలిగినటువంటి ప్రార్థన. మనకుంటాయి, కోరికలు ఉంటాయి, ప్రభు దగ్గర పెట్టాలి. అట్లనే ప్రభు మాకు ఇది కావాలి, మరి నువ్వు చెయ్యాలి కార్యాలు. ఆశతో అడగాలి, ప్రభుని పొందుకునేంత వరకు అడగాలి. ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించి, చదవమ్మా, అదిగో నా సరిహద్దులు విశాలపరచాలి. సరిహద్దులు ఎలా ఉండాలంట చెప్పండి, విశాలపరచాలి. విశాలం అంటే ఏంది, ఒకే రూమ్లో ఒకే బెడ్, అక్కడే పిల్లలందరూ ఒక 50-10 మంది ఆడే పడుకొని
విశాలత అంటే ఏంటంటే కాస్త నా జీవితాన్ని మెరుగుపరచాలయ్యా, నువ్వు నా స్థలాన్ని కొంచెం మెరుగుపరచాలి. మేము ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు ఇక్కడ ఒక చిన్న దాన్ని గుడిసు కూడా అనకూడదు. దాన్ని గుడిసు కూడా అంటే గుడిసు కోపం వస్తుంది. ఏమనాలి దాన్ని? చాలా అంటే కూడా కోపం వస్తుందేమో. చిన్నదన్నమాట, చాలా చిన్నది. ప్లాస్టిక్ కాగితాలు పై మొత్తం కట్టేసి, ప్లాస్టిక్ కాగితాలు అంటే ప్లాస్టిక్ కవర్ మొత్తం వస్తువులనే దోసేస్తున్నారు దాంట్లో. ఆ దాంట్లోనే శారమ్మ పాపము అబ్రహాము భార్య అయిన శారమ్మ కూర్చుకున్నట్టుగా ఆ వాగిట ఆ పక్క కూర్చుంది. ఈయన ఈడ కూర్చున్నాడు, మేమేమో నీడకు ఆడ కూర్చున్నాం. నీకు తెలుసుగా నేను వచ్చేటప్పుడు వచ్చేంత రాను, ఏదో ఒకటి తెస్తా అంటే కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు. మళ్ళీ మీరు ఎదురు చూడద్దు, ఏంటి సార్ మీరు ఎప్పుడు మాకు తేలేదని. అంత చిన్నదన్నమాట. దేవుడు సహాయం చేశాడు. ఈ రూమ్ వరకు వేసుకున్నారు. ఈ రూమ్లో కూడా 2 రూములు చూడండి ఎంత బాగుందో. ఈ చిన్న దాంట్లో కూడా 2, అటు పర్సనల్గా ఉండొచ్చు, ఇటు అందరు అఫిషియల్గా ఉండొచ్చు. ఆ తర్వాత కొంచెం పెరిగింది. రాబోయే రోజుల్లో పెరుగుతూనే ఉంటుంది ఇది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చూడండి. నేను వాస్తవంగా ఏదో చెప్పాలనుకున్నాను, కానీ అబ్రహాం గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశానయ్యా, నేను సంఘాన్ని పిలిపించాలనుకున్నాను. నువ్వు అద్భుతం చేస్తే, నువ్వు కార్యం చేస్తే నేను అందరి మంది అది చెప్పాలి. ఎబ్బేసు యొక్క ప్రార్థన చూడండి. ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి. మీకు కూడా మనకు ఒక ఆశీర్వాది, మా సరిహద్దులు విశాలపరచండి అయ్యా. JCNM చెప్పండి. ఏంటి JCNM అంటే? జీసస్ క్రైస్ట్ నజరేత్ మినిస్ట్రీస్ హైదరాబాద్. దైవజనుడికి చిన్న రూమ్ అంట. బాగా చదువుకున్నాడు బాబు. మా అల్లుడు బాగా చదువుకున్నాడని వాళ్ళ అత్త పెళ్లి చేసింది కూతురునిచ్చి. ఈయనేమో హైదరాబాద్లో సేవ. రూమ్ రెంట్ 1500. విశ్వాసులు వచ్చి 5 మంది. కానుకలు మొత్తం లెక్కేస్తే 1200. రూమ్ రెంట్ 1500. వాళ్ళ అత్తలు మాలుడు ఎట్టున్నాడు హైదరాబాద్ చూద్దాం వస్తే ఒకే ఒక్క రూమ్. ఆ రూమ్లో మళ్ళా బాత్రూమ్. వీళ్ళు ఒక 4-5 మంది లైన్లో ఉండాలి బాత్రూమ్కి. అప్పుడు ప్రార్థించాడంట ఆయన. వాళ్ళ అత్త చూసి కూతురు సాయి ఏం అనలేక, ఇంకా పెళ్ళైన తర్వాత ఏమంటారు చెప్పండి, కన్నీళ్ళు కలుచుకొని వెళ్ళిపోయిందాడు. దైవజనుడు ప్రార్థన చేశాడంట. ఏంటి ఈ కష్టం ఏంటి? ఇంత చదువుకునే స్థితి ఉండి ఒక చిన్న రూము, బాత్రూమ్ ఒకటి. ఈ 6 మంది 7 మంది ఒక బాత్రూంలోకి వెళ్ళాలంటే లైన్లో నిలబడుకొని టైం పెట్టుకో. దేవా నన్ను ఆశీర్వదించి నువ్వు నన్ను విశాలపరచు, విస్తరింపచేయంటే నేను పోయేటప్పటికి అది 2012, 2013 మే నెలలో ఇదే టైంలో. అప్పటికి ఆయనకి 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. హల్లెలూయా. చర్చి పెద్దది, అది వేరే విషయం. దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని. అంటే మన ప్రార్థన ఆశ కలిగిన ప్రార్థన అయి ఉండాలి. నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను ఏం చేయాలంట? విశాలపరిచి. చదమ్మా. నీ చేయి నాకు తోడుగా ఉండాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేయి నాకు తోడుగా ఉండాలి అంటే నీవు నాకు తోడుగా ఉండాలి. కొంతమందిగా ఏం కాదు, ప్రభు నువ్వు ఎక్కడుంటేమయ్యా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించేస్తే మేము ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాం? మళ్ళీ అవసరమైతే వస్తావులే. మాకు ఎట్టా ఆశీర్వాదం ఎట్టా ఉంటుంది కదా. మనిషి కోరికలు అనంతాలు కదండి. కోరికలు పరస్పర పూరకాలు కదా. కోరికలు ఒకదాంతో ఒకరు పోటీ పడతాయి కదా. కోరికలు అనేది వస్తానే ఉంటాయి కదా. మళ్ళా వస్తావు స్వామి నీ దగ్గరకి. యేసు ప్రభువా మేమే అడగబోతాము, నీకు అడగరాక. మాకు అవసరాలు అయిపోయిన తర్వాత, తీరిపోయిన తర్వాత మళ్ళా వస్తావు. అలాంటి ప్రార్థన కాదు. నీ చెయ్యి నాకు ఎలా ఉండాలంట? నాకు తోడుగా ఉండాలి. నేను చెయ్యి టచ్ చేస్తుంటే నీ చెయ్యి నాకు ఏం చేయాలా? తగలాలా, తోడు కాదు. కొంతమంది ఫోన్ పెట్టుకుంటున్నారు, తగలతా. ఉందలే. నిద్రపోయేటప్పుడు కూడా, నిద్రలేసినప్పుడు కూడా కళ్ళు ఊసుకొని టచ్ చేస్తాం దాన్ని.
ఈడైనా స్నానం చేస్తుంది, దానికి స్నానంలా బ్రష్ లేదానికి, దాన్ని తీసి మళ్ళీ మూతి కట్టు పెట్టుకునేది. ఏది బ్రష్ చేయక ముందు, మళ్ళా బ్రష్ చేసిన తర్వాత మళ్ళా దాన్ని మూతి కట్టు పెట్టుకొని. కొంతమంది ఇట్ట కదా మాట్లాడేది, కదా వాళ్ళకి ఎట్ట మాట్లాడతాను అందరూ, కొంతమంది ఎట్ట ఎట్ట. ప్రపంచంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే దీనికి స్నానం లేదు, బ్రష్ లేదు కదా దీనికి. అది తగులుతుండాలన్నమాట చేతికి. కళ్ళు మూసుకుంటే చెయ్యి తగులుతుండాల. పిల్లలు కూడా కొన్నిసార్లు పడుకునేటప్పుడు టచ్ చేస్తుంది మా వాడు టచ్ చేస్తాడు. నానా ఎక్కడున్నావు, ఎవరు పడుకోబడ్డారు కింద అంటాడు. ఎవరు పడుకోమంటారు కింద ఏంట్రా, ఉండేది 2 మంచాలు, మరి నాకు ఉండేది మీరు నలుగురు పడుకుని నేను అనుకో, నేను కింద కదా, నువ్వు రామా అంటాడు. అంటే వాడికి నేను తగలుతుండాలా. దేవుడి చెయ్యి మనకు అలా తగలుతుండాలండి. హల్లెలూయా. ఆయన తగలకపోతే ఎత్తుక్కోవాలా. ఎక్కడ పోయావు నాయన మమ్మల్ని వదిలేసని ఎత్తుక్కోవాలా. ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైనా ఎబ్బేసు జీవితం ఎలా ఉందంటే, ప్రార్థన చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి, నీ చెయ్యి నాకు ఉండాలి, ఎప్పుడు ఉండాలా. ఎప్పుడో ఒకసారి కాదు. చాలా మంది జీవితాల్లో దేవుడు ఎప్పుడో ఒకసారి ఉన్నట్లుగా అనిపించకూడదు, మనకు ఎప్పుడు మనతో ఉండాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి మనకు తగలుతుండాలా. మన చెయ్యి దాటితే ఉండవా లేవనుకుంటాను, ఉండారా. దేవుడు చెప్పాలి, ఉన్నాను రా, నేను ఎడకపోతాను రా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి. చదవమ్మా. దయచేసి అదిగో నాకు కీడు రాకుండా. హల్లెలూయా. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను. ఏ కీడు రాకుండగా కాపాడు మా పిల్లలను. లోకాది వ్యసనముల తాగుడు లేకుండా కావుము నీ చేతులతో. దేవా మా కుటుంబము ఈ సేవకే అంకితము. దేవా మా కుటుంబము ఈ సేవకే అంకితము. ఈ శాపలో కాదా నీ సాక్షులుగా నిలుపా. ఈ శాపలో కాదా నీ సాక్షులుగా నిలువా. నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము ఈ సేవకే అంకితము. దేవా త్వమే సేవకే అంకితము. దేవా మా కుటుంబము ఈ సేవకే అంకితము. దేవా దేవా యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని దాటిపోయిన చరణుడా. దేవా ఓరిక భాషల బారి బాబారిక భాషకే. దేవా కుటుంబము ఈ సేవకే అంకితము. దేవా కుటుంబము ఈ సేవకే అంకితము.
ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను లోకాది వ్యసనముల తాగుడు లేకుండా కావుము నీ చేతులతో, కావుము నీ చేతులతో. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసు ప్రార్థన అంటాడు, మాకు కీడు రాకుండా. చెప్పండి, ఏం కావాలంట? కీడు రాకూడదు ప్రభు. మాకు ఏ కీడు మమ్మల్ని దరిచేరకూడదు. ఏ అపవాది తంత్రాలు, ఏ అపవాది కార్యాలు మమ్మల్ని ముట్టకుండా మాకు సహాయం చేయండి నాయన. ఒకవేళ కీడు వస్తే ఏమన్నాడు తర్వాత? అబ్బా కొట్టు చప్పట్లు, హల్లెలూయా. ఏదో రకంగా వచ్చింది, కీడు వచ్చింది అనుకోండి. ఆ కీడులో నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా. అసలు కీడే రావద్దు మాకు. దాంతో మాకు వచ్చి మళ్ళా మాకెందుకు? మళ్ళా వచ్చి పోతావా పావా, ఇవన్నీ మాకెందుకు? అసలు కీడే రావద్దు. ఒకవేళ వస్తే అందులో నుంచి మమ్మల్ని ఏం చేయాలా? తప్పించాయి. శారం గారి పాంగరిసింది మీటింగ్. అసలు ఎంత ధైర్యం! కీడు వస్తుంది కొన్నిసార్లు మనకు తెలియకుండా. కానీ మన దేవుడు ఏం చేస్తాడంటే ఆ కీడులో నుంచి మన వాళ్ళు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ బలాధిక్యము మామూలమైంది కాదు, మట్టి ఘట్టముల మహిమైశ్వర్యమును మాకు ఆయన ఉంచాడు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికించబడిన వారము కాము, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను అమ్మా పడదోయబడిన వారము కాము. ఈ మట్టి ఘట్టములలో ఏం పెట్టాడు ఆయన? మహిమైశ్వర్యాన్ని పెట్టాడు ఆయన. కనిపించి వాటిని మేము విశ్వసించక కనపడిన వాటిని నిదానించు చూచుచు. ఏంటండి పౌలు ఏం చూస్తాడండి? ఏం చూస్తాడండి? నాకు అర్థం కాదు. కనిపించిన వాటిని చూస్తాడంట, కనిపించే వాటిని చూడంట. అంతకంటే ఈ సులకన శ్రమలు మాకు మహిమ భారమును కలిగిస్తున్నాయి. హల్లెలూయా. మాకు వస్తున్నాయి శ్రమలు, శోధనలు వస్తాయి. ఇవి చులకనివే, మాకు భారం పుట్టిస్తున్నాయి శ్రమలు వచ్చే కొద్దీ. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చే మాకు భారం పుడతా ఉంది. నశించిపోతున్న ప్రజల పట్ల, నశించిపోతున్న జనాల పట్ల, అనేక మంది పట్ల మాకు భారం వస్తూ ఉంది. ఇవి ఏ శ్రమలు అన్నాడు పౌలు? చులకని శ్రమలు అంట. చులకని శ్రమలు చిన్న అన్నమాట, అవి పెద్ద విషయం కాదు. అయినా ఈ శక్తి మాది కాదు. మట్టి ఘట్టంలో ఆయన మాకు మహేశ్వర్ పెట్టాడు. అందుకనే మేము కనిపించే వాటిని చూడక కనిపించని వాటిని ఎలా చూస్తున్నాడంట? నిదానించి చూస్తున్నాము గనుక మేము భయపడము. సోదర మాటలు కూడా టైం అయిపోతున్నట్టుంది. ఎవరున్నాయి? అపోస్తుల ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 దగ్గర నుంచి మనకు కనిపిస్తాయి. 7వ వచనం నుంచి మనకు కనపడతాయి. ఫస్ట్ చదువుతారు ఎవరైనా? లెట్ us read the 2 Corinthians chapter 4. చదవరా రే డిగ్రీ, చదవరా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అమ్మ. అబ్బా అయిపోయిందా? ఎన్నో వచ్చిన చదువు, అది చదువు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దానిని చూచున్నాము గనక క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యము మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలైనగా దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అని ప్రార్థిస్తున్నాడు.
ఏం భయపడం మేము. ఈ యొక్క కీడులో నుంచి మమ్మల్ని ఏమంటాడు ఎబ్బేజు, యా కీడులో నుంచి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయింది, స్తోత్రాలు ప్రభు. ఆన్సర్ వచ్చిందా? హలో, వచ్చిందా మా ఆన్సరా? చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఎన్నో ప్రార్థనలు. ఇల్లు లేని వాళ్ళందరూ అర్జీలేండి. అందరు రాస్తారు, సార్ అర్జీ రాయండి సార్. నాకు నేను బ్యాంకుకి పోను, ఎప్పుడెప్పుడు పోతే వచ్చేస్తాను, సార్ రాయండి సార్ అని. నేనేమో పెద్ద రైటర్ లాగా, నా రైటింగ్ వాడికి అర్థం కాదు, వీడికి అర్థం కాదు, అనవసరం తిట్టుకోవడం తప్ప. అర్జీ రాయండి సార్. రేవు రాయాలమ్మా, ఎంఆర్ఓకి రాయండి సార్. ఏం రాయాలి చెప్పు? అదే సార్ మాకు ఇల్లు లేదు. ఉంది కదమ్మా, రాయడు సార్. అందరూ ఇస్తారు రాయడు. అది కాదమ్మా, ఉన్న వాళ్ళకే ఇస్తీరమ్మా. ఆల్రెడీ నీకుంది, నీ కొడుకుంది, మొత్తానికి మీ ఫ్యామిలీ మొత్తం తీసుకున్నారు కదా. పిల్లోడు కూడా ఉండాలి, రాయండి సార్. వాడు 1వ తరగతి కదమ్మా వాడు. అయితే మంది రాయండి సార్ ఉంటుందా? అర్జీలు రాస్త్రి మొత్తం ఉన్నోళ్ళు రాసు, మొత్తం పెన్షన్ లేని వాళ్ళు రాసుకోండి అమ్మా. అందరు కాగితాలు పట్టుకొస్తే మీకు పెన్షన్ వస్తుంది కదా. నాకు వస్తుందిలే అంటే ఇంక ఇస్తారు. వాళ్ళైనా ఒకరికే ఇస్తారా పెన్షన్ ఫ్యామిలీలో? అయితే మీరు రాద్దాం, ఒక ట్రైన్ వేద్దాం, ఏముందాడా కాగితమే కదా. అదే మొత్తం రాసి పేపర్ సార్ తీసుకుపోయి ఇచ్చి అందరికి ఆయన కాగితాలు తీసుకొని బస్తాలో కట్టుకొని ఊరు బయటకు పోయిన తర్వాత ఊరికి కల్లో పడేసి పోనీ సావండి. చాలాసార్లు మనం ఎన్నో రకాలుగా ప్రార్థిస్తాం. ఆ ప్రార్థనలకు ఆన్సర్లు వస్తాయా? కానీ ఎబ్బేసు చేశాడండి ప్రార్థన. హల్లెలూయా. ఎబ్బేసు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువు మనవి విని ఆలకించాడు అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారు చేశాడు ఆ రోజు రాత్రి. ప్రభువా ఎంతసేపు చేసావు? ఎన్ని గంటల సేపు? ఫుల్గా చేసినట్టున్నాడు. గంట పైన చేస్తాడు. ఈజీగా పుట్టిస్తావు ఎందుకబ్బా ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఎట్టుండాలి తెలుసా? ప్రభువా నీకు స్తోత్రం, నీకు తెలియంది ఏందయ్యా, నీకు తెలియంది ఏమని చెప్పు. నేను నిద్రలేసి నీకు తెలియంది ఏముంది, ఆమేన్ పండి కూర్చుందాం. ఓ దీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడండి ఎబ్బేసు. ప్రభు ఆ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలు కూడా సఫలంగా మార్చబడిన గాక, మన ప్రార్థనలు కూడా ఆశీర్వదించబడిన గాక, కుటుంబంలో దీవెన కలుగును గాక, ప్రతి ఆటంకాలు తొలగిపోవును గాక. రాబోయే దినాలు ఈ ప్రాంతం అంతా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చును గాక.